హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ కిచెన్. తెలంగాణ ఫేమస్ స్పెషల్ హెల్తీ సర్వపిండి ఎలా చేసుకోవాలో, ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ స్నాక్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. తరిగిన ఉల్లిపాయను కచ్చా పచ్చాగా మిక్సీలో పట్టుకున్నా కూడా బాగుంటుంది, కానీ నేను ఎప్పుడు ఇలా తరిగిన ఉల్లిపాయను మాత్రమే వేస్తాను. ఇలా తరిగిన ఉల్లిపాయ అయితే నోటికి తగిలినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు సర్వపిండి కోసం ఒక గుప్పెడు శనగపప్పును నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానిన శనగపప్పు అయితే సర్వపిండి వేగాక చాలా క్రిస్పీగా టేస్టీగా అవుతుందనే విషయం మర్చిపోకండి. సర్వపిండి కోసం కావలసిన పదార్థాలు: 2 కప్పుల బియ్యం పిండి, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొన్ని నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, కారం, తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు. ఈ సర్వపిండికి మరింత టేస్ట్ రావాలంటే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రని కచ్చా పచ్చాగా దంచి పట్టుకోవాలి. ఇలా చేసి సర్వపిండిలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనే విషయం మర్చిపోకండి. ఇప్పుడు సర్వపిండి ముద్దను కలుపుకోవడానికి గాను ఒక వెడల్పాటి గిన్నెను, హండి లేదో బేషినో తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు, ముందుగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, వేయించి పెట్టుకున్న పల్లీలు, నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, కొన్ని నువ్వులు, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. మీకు ఎండుకారం నచ్చకపోతే ఎండుకారంకి బదులుగా మీరు 2 కప్పుల బియ్యం పిండికి గాను 8 నుండి 10 పచ్చిమిర్చిని దంచి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ సర్వపిండి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఇవే ఇంగ్రీడియంట్స్తో సొరకాయను తురిమి వేసుకుంటే కూడా బాగుంటుంది. సొరకాయ సర్వపిండి అంటారు. ఇది కరీంనగర్లో చాలా ఫేమస్. ఇది పల్లెల్లో ఎక్కువగా పెట్టుకునే స్నాక్స్ రెసిపీ. మరెప్పుడైనా ఈ రెసిపీని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. కలుపుకున్న సర్వపిండి ముద్దను పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం సర్వపిండి ముద్దను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. సర్వపిండి ఒత్తుకోవడానికి అడుగు మందంగా ఉండే ఒక ముకుడు అయితే బాగుంటుంది. యాక్చువల్గా అయితే లోతుగా ఉండే ముకుడులోనే పెట్టుకుంటారు ఈ సర్వపిండి, కానీ ఈజీగా అయిపోతుందని నేను మాత్రం ఈ నాన్ స్టిక్ ప్యాన్ని వాడుతున్నాను. నాన్ స్టిక్ ప్యాన్కి అడుగున కొంచెం నూనె వేసుకొని సర్వపిండి ముద్దను తీసుకోవాలి. ఈ సర్వపిండి ముద్దను నాన్ స్టిక్ ప్యాన్పై మెల్లగా ఒత్తుకోవాలి. ఈ సర్వపిండి క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఈ సర్వపిండికి మనం ఫింగర్స్తో చిన్న చిన్నగా హోల్స్ లాగా ఒత్తుకోవాలి. హోల్స్ని ఒత్తుకున్నట్టయితే ఆ ప్లేస్లో చాలా క్రిస్పీగా ఉంటుంది సర్వపిండి అనే విషయం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సర్వపిండి ఒత్తుకున్న ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టుకోవాలి. ఈ సర్వపిండి క్రిస్పీగా రావాలంటే మినిమం 10 to 15 మినిట్స్ పడుతుంది. ఈలోపు మనం ఖాళీగా ఉండకుండా ఇంకో ప్యాన్ అయితే తీసుకొని దానికి కూడా అడుగున కొంచెం నూనె రాసి సర్వపిండి ముద్దను తీసుకొని దానికి ఒత్తుకోవాలి. ముందుగా సర్వపిండి గిన్నెకు పెట్టుకున్నట్టుగానే దీనికి కూడా ఫింగర్స్తో హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఆ హోల్స్లో కొంచెం కొంచెం నూనె వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోవాలి. ముందుగా ఒత్తుకున్న సర్వపిండి గిన్నె అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది వీడియోలో చూసేయండి. 15 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ సర్వపిండి రెసిపీ మీ ఆంధ్ర ఫ్రెండ్కి పెట్టి రెసిపీ ఎలా ఉందో అడిగి చూడండి. మీ పిల్లలు స్నాక్స్ కావాలి టేస్టీగా అన్నప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టండి. వర్షాలు పడుతున్నప్పుడు కానీ టీ టైంలో కానీ తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఎంతో క్విక్గా అయిపోయింది కదా ఈ రెసిపీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ కిచెన్.
తెలంగాణ ఫేమస్ స్పెషల్ హెల్తీ సర్వపిండి ఎలా చేసుకోవాలో, ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ స్నాక్లో